వెల్కమ్ బ్యాక్ టు వసుంధర తిపుల్వి ఛానల్. ఈరోజు నేను చేసుకోబోయేది టమోటా చారు. 5 మినిట్స్లో రెడీ అవుతుంది. ముందుగా నేను చూపిస్తున్నది ఉల్లిపాయని బాగా వేడి చేసుకోవాలి. 4 టమోటాలని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని సైడ్ పెట్టేసుకొని బాగా ఉల్లిపాయలని నీట్గా ఇలా నేను చూపించిన విధంగా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులో నేను ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసాను. ఇలా బాగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత నేను ఉల్లిపాయలను కూడా దంచేసుకున్నాను. ఇలా మంచిగా మెత్తగా ఉల్లిపాయలన్నిటినీ దంచేసుకొని అంతలోపే ఇది బాగా వేగిపోయింది. చూసారా, 2 మినిట్స్ లోపు ఉల్లిపాయలన్నీ అయిపోయాయి. తర్వాత నేను పేస్ట్ చేసుకున్న టమోటా మిశ్రమాన్ని అంతా ఇందులో వేసేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకున్న తర్వాత చూసిన విధంగా తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత నేను దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. కారం 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. చారు కదా, కల్లుప్పు వేసేసుకున్నాను. మొత్తం ఇలా కలిపేసుకోవాలి. చూసారుగా, తర్వాత కలిపేసుకున్న తర్వాత అప్పుడే కొంచెం ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇలా వచ్చేసిన దాన్ని ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేసింది. తర్వాత నేను చారు కదా, జార్లో మొత్తం అంతా ఒక 2 గ్లాసుల నీళ్ళు వేసుకొని ఇందులో వేసేసుకున్నాను. చారు కాబట్టి కంపల్సరీ మిరియాలు, జీరా మొత్తం దంచేసుకున్నాను. మెత్తగా దంచుకున్న తర్వాత చారులో చూడండి, చారు ఎలా ఉడికిపోతుందో అప్పుడే చారులో ఇది వేసేసుకున్నాను. మిరియాల పొడి, జీరా, అప్పుడే అంతా కలిపేసుకోవాలి నీట్గా. కలుపుకున్న తర్వాత 2 మినిట్స్, ఒక 2 మినిట్స్లో అప్పుడే అంతా ఉడికిపోతుంది. అప్పుడు ఆయిల్ పైకి తేలిపోయింది. చారు అంతా ఉడికేసినట్లే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వసుంధర తిపుల్వి ఛానల్కి ఇప్పుడు చూసినందుకు చాలా థ్యాంక్స్. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూడండి ఎలా అయిపోయిందో. లాస్ట్కి చారు అయితే అయిపోయింది.